కూడి వచ్చిన వారందరికీ నా వందనములు. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ నామమును వందనాలు ప్రభువా. మరొకసారి మీ సన్నిధిన కూడుకున్నాం ప్రభువా. మీ మాటలు ధ్యానిస్తున్నాం. ఆ మాటలని లోన ఆంతర్యాన్ని అర్థం చేసుకునే వాటి ద్వారా అర్థం చేసుకున్న దాని ప్రకారం నడుచుకునేలా చూడండి ప్రభువా. అలాగే చెప్పే నాకును వినే వారికి సమయోచితమైన జ్ఞానాన్ని ఇవ్వండి, ఆలోచించే మనసు ఇవ్వండి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామం అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి, ఆమెన్. ఈ విశ్వంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్క కదలికకి ఒక చేంజ్ జరుగుతుంటుంది. అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే ఒక గింజను నాటామనుకోండి, అది కొంతకాలానికి ఒక మొక్క అయ్యిద్ది, మరికొంతకాలానికి ఒక పెద్ద వృక్షం అయ్యిద్ది, మరికొంతకాలానికి అదే వృక్షం మనకి మంచి ఫలాలను అందిస్తుంది, నీడను అందిస్తుంది. ఇంకేమన్నా మిగిలిన అవసరాలకి కూడా అవి, అంటే ఫర్నిచర్కి కానీ మనకి చెక్కను అందిస్తుంది. అలాగే పీల్చుకోవడానికి వాయువుని అందిస్తుంది. ఇలా చూసుకున్నట్లయితే ఒక చేంజ్ మనకు కనిపిస్తుంది. అలాగే మనం క్రైస్తవ్యంలో ఉన్న ఒక క్రైస్తవుడిగా ఆలోచిస్తే, ఈ క్రైస్తవుడు ఏదైనా మార్పు చెందాడా? అసలుకి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఒకప్పట్లానే ఉన్నాడా, మునిపట్లానే ఉన్నాడా? క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత దేవునిలో మెరుగై ఏదైనా మార్పు చెందాడా? అసలుకి మన స్థితి క్రైస్తవ్యంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉంది అనే విషయంలో మనం ఈరోజు పరిశీలిద్దాం. ఏదైనా మార్పు చెందడం అంటే అది మంచి మార్పు కావచ్చు, చెడు మార్పు కావచ్చు. కానీ మనం క్రైస్తవ్యంలో ఉన్నాం కాబట్టి మన మార్పు ఎలా ఉంటుందంటే, మనం కేవలం ఈ క్రైస్తవ్యం అనేది ఒక మతంగా కాకుండా ఇది పరలోకానికి మార్గంగా భావించి గొప్ప మనసు మనకు ఉండాలి. ఆ ఆలోచనతో పరలోకానికి వెళ్ళే ఆలోచన కలిగి ఉన్నామంటే మన మార్పు ఈ లోకంలో ఏ మార్పులకైనా లేనంత ప్రత్యేకత. ఏ మార్పు కూడా మనం పరలోకానికి వెళ్ళే దారికి వేసుకునే బాటలు ఆ మార్పుతో పోలిస్తే ఏ మార్పు, అన్ని మార్పులు ఈ క్రైస్తవుడు లా మారే మార్పు కన్నా చిన్నవే. అలాంటి క్రైస్తవు అంటే ఈ లోకం మొత్తం ఒకవైపు నడుస్తున్నా మనం మాత్రం ఒకవైపు నడుస్తున్నాం అనేంతలా క్రైస్తవుడు మార్పు ఎప్పటికీ ఉంటుంది. అలాంటి వాడే క్రైస్తవుడు. అందుకే యేసుక్రీస్తు వారే ఎంతలా అంటే ఈ లోకం మొత్తం ఒకవైపు ఉంటే ఆయన ఒక్కడే ఒకవైపు ఉండి మన కోసమే తన ప్రాణాన్ని ఇచ్చి ఇంతలా మార్పు తెలుస్తుంది. కాబట్టి ఈ మార్పు మనం అసలు మారేమా, ఈ క్రైస్తవ్యంలో ఎలా ఉన్నామో కొన్ని మాటల ద్వారా చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుకుందాం. కావున భూమి మీదనున్న మీ అవయములను అనగా జారత్వమును, అపవిత్రతను,
కామాతురతను, దురాశను, విగ్రహారాధనయైన ధనాపేక్షను చంపివేయుడు. వీటన్నిటినీ, ఈ లక్షణాలన్నిటిని ఏమంటున్నారు? చంపేయమంటున్నాడు. ఎందుకు చంపాలి? వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదకి వచ్చును. ఇవన్నీ కలిగిన వాళ్ళని అవిధేయులు అంటారు. ఇలా అవిధేయులుగా ఉంటే వారిపైకి దేవుని ఉగ్రత వస్తుందని మనకు తెలుస్తుంది. అలాగే కింద 8వ వచనం చూసుకున్నట్లయితే, ఇప్పుడైతే మీరు కోపము, ఆగ్రహము, దుష్టత్వము, దూషణ, మీ నోట బూతులు అను వీటన్నిటినీ విసర్జించుడి. ఒకనితో ఒకడు అబద్ధమాడకుడి. ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. మళ్ళీ కింద ఇంకో లిస్ట్ ఇచ్చి వీటిని కూడా మనం విసర్జించాలని చెప్తున్నాడు. వీటిని ఎందుకు విసర్జించాలంటే 10వ వచనంలో ఆఖరి మాటలు చూసుకున్నట్లయితే, జ్ఞానం కలుగు నిమిత్తము వీటిని మనం వదిలేయాలి. ఇలా వీటిని మనం జ్ఞానం కలుగు నిమిత్తం వదిలేస్తే ఏం జరుగుతుంది? నూతనపరచబడతామంట. నూతనపరచబడి నవీన స్వభావమును ధరించుకుంటామంట. అసలుకి ఈ లోకంలో చూసుకున్నట్లయితే ఒక మంచి క్రీడాకారుడు అవ్వాలంటే అతడు మంచి ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి. అంటే వ్యాయామాలు అవి ఇవి చేస్తూ ఉండాలి. అలాగే తీసుకునే ఆహార పదార్థాల్లో కూడా ఎన్నో, అంటే తన బాడీకి ఇబ్బంది కలిగించేటట్టు ఏ ఆహారం తీసుకోకుండా, అంటే మద్యపు అలవాట్లు ఇలాంటివి ఏమైనా ఉంటే ముందుగానే మానేస్తారు. అలా మానేస్తే కానీ ఆ ఆటలో వాళ్ళు చురుగ్గా ఆడలేరు. ఇలా ఈ లోకంలో వాటిల్లోనే మెరుగ్గా అవ్వాలంటే ఎన్నో వదిలేయాలి, అంటే వ్యసనాలను వదిలేయాల్సి వస్తుంది. అలాంటి మనం క్రైస్తవ్యంలో ఉండాలంటే మనం ఏమి వదిలేయాలో ఈ లిస్ట్ అంతా చెప్పి, ఇలా వదిలేసిన తర్వాత ఏం చేయాలి? జ్ఞానం పొందాలి. జ్ఞానం పొందాలంటే ఫస్ట్ బాప్తిసం తీసుకోవాలి. తీసుకోగానే జ్ఞానం వస్తుందంటే రాదు. జ్ఞానం ఎలా వస్తుంది? దానిని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన. అంటే ఈ జ్ఞానం ఎక్కడుంటుంది? యేసుక్రీస్తు వారి దగ్గర ఉంటుందని మనకు తెలుసు. సో మనం ఏంటంటే ఈ వచనం ద్వారా ఏం తెలుస్తుంది? ముందుగా మనం క్రైస్తవుడు అంటూ ఒక చేంజ్ రావాలంటే వీటన్నిటిని ముందుగా వదిలేయాలని తెలుస్తుంది. వదిలేయకపోతే 6వ వచనంలో వ్రాసిన ప్రకారం దేవుని ఉగ్రతకి మనం మీదకు వస్తుందని మనకు తెలుస్తుంది. కాబట్టి వీటన్నిటిని వదిలేయాలి. అప్పుడే మనం ఫస్ట్ ఒక మెట్టు ఎక్కిన వారం అవుతాం. దాని తర్వాత దీనికి సపోర్ట్గా ఒక రిఫరెన్స్ చూసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం చూసుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. అంటే క్రీస్తునందున్నవాడు నూతన సృష్టి. కానీ ఈ లోకంలో క్రీస్తునందున్నవాడు అంటే ఆదివారం పూట ఆ మందిరాల్లో వెళ్ళి కొంతసేపు గడిపి గుర్తొచ్చినప్పుడు అప్పుడప్పుడు తలుచుకుని ఇలా ఉంటే క్రీస్తునందున్నవారు కాదు. ఏదైనా ఎప్పుడైనా బైబిల్లో ఏదైనా చూసుకున్నట్లయితే సంపూర్ణంగా, పరిపూర్ణంగా అన్న పదాలు ఎక్కువ మెన్షన్ చేయడం జరుగుతుంది. అంటే
పైన ఉంటే వీళ్ళు చేంజ్ అయినట్టు కాదు, వీళ్ళు ఇంకా పాత మనుషుల్లాగే. అంటే వీళ్ళు ఈ కొలసీలు చెప్పిన వాటన్నిటిని వదిలేయకుండా ఇంకా వాటిని పాటిస్తున్న వారిలానే ఉంటుంది. కాబట్టి మనం చేంజ్ అవ్వాలంటే ఫస్ట్ క్రీస్తునందు ఉండాలి. దాని తర్వాత ఏముంది, పాతవి గతించెను ఇదిగో క్రొత్తవాయెను. క్రీస్తునందు ఉన్నవారు ఏమవుతారు, పాతవి అన్నీ గతించి క్రొత్త వారిగా అయిపోతారు. అంటే ఇప్పుడు ఒక గొంగలి సీతాకోక చిలుక ఎలా అవుతుందో దాని ఉదాహరణ తీసుకుంటే సరిపోతుంది, అంటే మనకు అర్థం అవడానికి. ఇలా చేంజ్ అయిన వాళ్ళు చేంజ్ అయ్యారు అని ఖచ్చితంగా చెప్పాలంటే వాళ్ళు క్రీస్తునందే ఉండాలి. అలాగే ఈ చేంజ్ అయిన వారికి ఎంతో కొంత జ్ఞానం ఉంటుంది. అంటే ఈ లోకంలో చూసుకున్నట్లయితే కామన్ సెన్స్ అంటారు కదా, ఈ లోకంలోనే మనకి ఇంకిత జ్ఞానం అనేది ఉంటుంది. కానీ మనం దేవునిలోకి వచ్చాం కాబట్టి, అది క్రీస్తునందు ఉన్నాం కాబట్టి మన జ్ఞానం ఈ లోక జ్ఞానం కాకుండా మనం దైవ జ్ఞానం నేర్చుకున్న వారం కాబట్టి మనకంటూ ఈ లోకం పైన చాలా అవగాహన మనకి ఉంటుంది. కాబట్టి రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చూసుకుందాం. మీరు ఈలోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై యున్న దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగునట్లు రూపాంతరము పొందుడి. ఈ రిఫరెన్స్ ద్వారా మనకేం తెలుస్తుందంటే, ఈలోక మర్యాదలు వీటన్నిటిని అనుసరింపక ఉత్తమము అనుకూలము సంపూర్ణము ఏది దేవుని చిత్తము అని పరీక్షించి తెలుసుకునే అంతలా మన మనస్సుని మార్చుకుని కొత్తగా దేవునిలో నూతనముగా అయ్యేంతలా రూపాంతరం పొందాలని తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే అనుకున్నాం, ఈ చేంజ్ అయిన వారికి ఏ దేవుని చిత్తం ఏదో వాళ్ళకంటూ ఒక ఐడియా వస్తుంది. ఈ పని చేస్తే దేవుడికి నచ్చుతుందా, ఇది బైబిల్లో ఉన్న ప్రకారమే వీళ్ళు ఈ మాటలు చెప్తున్నారా, ఈ అవగాహన ఈ చేంజ్ అయిన వారికి ఉంటుంది. అంటే ఇలా చేంజ్ అయిన వారికి ఏది నిజము ఏది అబద్ధము, ఉన్నదే బోధిస్తున్నారా లేనిది బోధిస్తున్నారా, ఇలాంటివి తెలుస్తాయి. కానీ ఈనాటికి సంఘాలలో ఎంత గొప్ప చదువులు చదివినప్పటికీ, చదివిన వారు అలాగే ఉన్నారు, చదవని వారు ఎవరైనప్పటికీ ఇంకా అడ్వైజెస్ సలహాలు అడగడం ఇలాంటివి చూడడం మనం చూస్తూనే ఉంటాం. ఇలా అడుగుతున్నారంటే దీని అర్థం వీళ్ళు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నవారైతే అడిగితే ఒక అర్థం ఉంటుంది. కానీ వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నా కూడా ఇలా అడ్వైజ్లు అడుగుతున్నారు అనుకోండి, వీళ్ళు అసలుకి రూపాంతరమే చెందలేదు, నూతనంగా మారలేదు. కాబట్టే వీరు అలా అడుగుతున్నారు. ఎందుకంటే ఇక్కడ చేంజ్ అయిన అంటే ఇలా అవగాహన తెలుసుకున్న వారైతేనే ఏది మంచిదో ఏది చెడో వీళ్ళకి తెలుస్తుంది అంటే మనకు తెలుస్తుంది, ఎవరు చేంజ్ అయిన వారికి తెలుస్తుంది. కానీ వీళ్ళు చేంజ్ అవ్వలేదు కాబట్టి ఏది మంచి ఏది చెడు ఇప్పటికీ తెలుసుకోలేక ఎందరో
ఏ బోధ మంచిదో ఏ బోధ చెడ్డదో తెలియకుండానే ఆ బోధ వింటున్నట్లు ఈ ప్రపంచంలో మనం గ్రహించవచ్చు. ఈ మాటల ప్రకారం చూసుకున్నట్లయితే క్రైస్తవ్యంలో క్రైస్తవుడుగా మారడం అసలుకి ఇది మామూలు మార్పు కాదు. ఈ మార్పు పొందడం అసాధ్యంగా, ఎంతో కష్టంగా మనకి ఈ మాటల ద్వారా తెలుస్తుంది. మనం ఉదాహరణకి బైబిల్లో చూసుకున్నట్లయితే చాలామంది ఉన్నారు. శిష్యులను చూసుకున్నట్లయితే ముందుగా వారు జాలరులు, చేపలు పట్టేవాళ్ళు. తర్వాత ఆత్మలను రక్షించేంతలా రక్షించారు. అంతలా మార్పు చెందారు కాబట్టి ఆత్మలను రక్షించారు. వీళ్ళే కాదు, ఇలా బైబిల్లో చాలామంది దేవునిలోకి సంపూర్ణంగా మారారు. వారిలో ఒకరిని మనం కొన్ని మాటలు చూసుకుందాం. అపోస్తలుడైన పౌలుని చూసుకున్నట్లయితే ఆయన పత్రికల్లోనే ఆయన ఎంత మొరటుగా దేవుని ప్రవర్తించారు, ఎంత మొరటుగా దేవుని పని చేసేవారిని అడ్డంకి ఇచ్చారు, మనం పలు సందర్భాల్లో చూసుకోవచ్చు ఆయన మాటల్లోనే. కాబట్టి ఆయన మారిన తర్వాత ఎలా ఆయన నడవడిక ఎలా ఉందో కొన్ని వచనాలు చూసుకుందాం. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 24-25 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుని వాక్యము ప్రబలమై వ్యాపించుచుండెను. బర్నబాయు సౌలును తమ పరిచర్య నెరవేర్చిన తరువాత మార్కు అను పేరు గల యోహానును వెంటబెట్టుకొని యెరూషలేము నుండి తిరిగి వచ్చింది. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఇంకా పౌలు గారు ఇంకా సౌలుగానే ఉన్నారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈయన దేవుని వాక్యం పరిచర్య చేయడం కోసం తిరుగుతున్నట్లు మనకి తెలుస్తుంది. అలాగే ఇంకో వచనం చూసుకుందాం. దాని తర్వాత అధ్యాయమే 13వ అధ్యాయము 9వ వచనము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే. ఈ వచనాన్ని మనం బాగా గమనించాలి. ముందుగా తను సౌలుగా ఉన్నప్పుడు ఎంతగో దేవుని పని చేసే వారిని ఇబ్బంది పెట్టాడో మనకు తెలుసు. అలాంటి ఈయన పరిశుద్ధాత్మని నిండినవాడే. పరిశుద్ధాత్మని నిండడం అంటే, నిండడం అంటే చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఆయన నిండడం అనేది చాలా కష్టతరమైన విషయం. ఆయన నిండాడు. మళ్ళీ ఇంకో వచనంలో ఈయన ఎదుగుదలకి ముఖ్య కారణంగా ఒక వచనం చూసుకుందాం. ఫిలిప్పీలు అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 11వ వచనము. ఈ వచనంలో చూసుకున్నట్లయితే సమస్తాన్ని ఈయన పెంటతో ఎంచుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఇలా సమస్తాన్ని పెంటతో ఎంచుకున్నాడు కాబట్టే ఈ లోక కార్యాలన్నింటినీ విసర్జించి బాప్తీసం తీసుకుని పరలోకానికి బాటలు వేస్తూ అన్నీ సంపూర్ణంగా నెరవేర్చి ఆఖరికి 1 కొరింథీయులు 11 మొదటి వచనంలో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోనండి అని
చెప్పుకున్ అనే మాట చెప్పాడంటే ఆయన ఆయన బ్రతుకు ఎంతలా ఎంత గొప్పగా బ్రతికాడో మనకు తెలుస్తుంది. ఇది మార్పు అంటే. ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఒక పిక్చర్ మనకు తెలుస్తుంది. ఇది క్రైస్తవంలో ఉండి క్రైస్తవుడిగా మారడం అంటే. కానీ నేటి సమాజంలో నేను క్రిస్టియన్ బ్రదర్ అని చెప్పుకోవడమే తప్ప కనిపించినప్పుడు హలో హాయ్ ఇలానే ఉంటున్నారు. కానీ చాలామంది ఎవరు ఇంతలా మార్పు చెందినట్లు చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే ఆయన ముందు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉన్నాడు. కొంతమంది అయితే ఆయన ముందు దానికన్నా ఇంకా తక్కువ, ఇంకా దిగజారిపోయాడు అంటే ఇంకా ఆయన మార్పు చెందకపోగా ఇంకా చెడ్డ స్థాయికి దిగిపోయినట్లు మనకు తెలుస్తుంది కొందరు విషయాలలో. వీరందరికీ సూట్ అయ్యేలా ఒక మాట ఉంది. 2 పేతురు రాసిన 2వ పత్రిక 22వ అధ్యాయము 22వ వచనము. కుక్క తన వాంతికి తిరిగినట్టు కడుగుపడిన పంది బురదలో దొర్లుటకు మళ్ళినట్టును అను నిజమైన సామెత చెప్పున వీరికి సంభవించను. ఇలా క్రైస్తవంలోకి వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి ఉన్నానని అనే భ్రమలో ఉన్న వారందరికీ ఈ సామెత వర్తిస్తుంది. ఈ సామెతలో వర్తించే వారిగా మనం ఉన్నామా, లేకుంటే పౌలు గారి వలె మార్పు చెంది క్రైస్తవంలో ఎదిగామా అనేది పరీక్షించుకోవాలి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, మీ నామమున వందనాలు ప్రభువా. ఈరోజు ఈ మాటలను పరిశీలించుచుండగా మాకు అర్థమైంది ఏంటంటే ప్రభువా, క్రైస్తవుడని చెప్పుకుంటున్నామే కానీ ఆ పదానికి న్యాయం చేసేలా మా ప్రవర్తన లేనట్లే తెలుస్తుంది ప్రభువా. అలాగే ఒక మునిపట్లనే ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నట్లు మాకు తెలుస్తుంది ప్రభువా. ఏ మార్పు లేకుండా నిశ్చలంగా అలానే ఉండిపోయాం ప్రభువా. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మా హృదయాలు ఏదో ఒక మీ మాటలకు గుచ్చుకొని మార్పు చెంది పౌలు గారు చెప్పినట్లుగా మీలో సంపూర్ణంగా నడవాలి ప్రభువా. ఈ చిన్న ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమున అడిగి వేడుకుంటున్నాను మా కన్న తండ్రి. ఆమేన్.